హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు గల రాజ్యసభలో ఉండే స్థానాల గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రాజ్యసభ రాజ్యసభను ఎగువ సభ అని, అప్పర్ హౌస్ అని, రాష్ట్రాల మండలి, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, పెద్దల సభ అని, నిరంతర సభ అని, శాశ్వత సభ అని కూడా పిలుస్తారు. అయితే మనకి ఈ రాజ్యసభ గురించి తెలియజేసేది 80వ ఆర్టికల్. అయితే ఈ రాజ్యసభ అనేది 1952 ఏప్రిల్ 3న రాజ్యసభ ఏర్పాటైనది. 1954 సంవత్సరం ఆగస్టు 23 నాటి రాజ్యసభ అధ్యక్షుడు ఎవరు అంటే ఎస్ రాధాకృష్ణన్. ఈ ఎస్ రాధాకృష్ణన్ కేంద్ర ఎగువ సభకు రాజ్యసభ అనే పేరు పెట్టడం అయితే జరిగినది. సభలో సభ్యుడు కాని వ్యక్తి సభాధ్యక్షుడు ఉన్న సభ రాజ్యసభ అని అంటారు. అనగా ఉపరాష్ట్రపతి ఈ సభకు హోదారీత్యా అధ్యక్షుడుగా ఉంటాడు. 1951 సంవత్సరంలో ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని అనుసరించి రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య మనం చూసినట్లయితే 250గా ఉన్నది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య వచ్చేసి 245. రాష్ట్రాల నుండి 225 ఉండగా కేంద్ర పాలిత ప్రాంతాల నుండి 8 మంది, రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన వారు 12 మంది ఉన్నారు. సాహిత్యం, కళలు, శాస్త్ర విజ్ఞానం, సాంఘిక సేవ మొదలైన రంగాల్లో విశేష అనుభవం ఉన్న 12 మందిని ప్రధానమంత్రి మరియు అతని మంత్రిమండలి సలహా మేరకు రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ఇది 8వ ఆర్టికల్ క్లాస్ 3 ప్రకారం మనకు తెలుసుకోవచ్చును. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మందిని సభ్యులను నియామకం చేసే విధానాన్ని మనము ఐర్లాండ్ రాజ్యాంగం నుండి అయితే గ్రహించడం అయితే జరిగింది. రాజ్యసభ సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర జనాభాపై ఆధారపడి ఉంటుంది. రాజ్యసభలో ఎస్సీ గాని ఎస్టీలకు గాని ప్రత్యేక స్థానాలు రిజర్వ్ అంటూ చేయబడి ఏమీ లేవు. ఇప్పుడు మనం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి రాజ్యసభలో గల స్థానాల గురించి మనం తెలుసుకుందాం. మొదటగా ఉత్తరప్రదేశ్ లో 31 స్థానాలు కలిగి ఉన్నది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్, ఇది 16 స్థానాలు కలిగి ఉన్నది. గుజరాత్ 11 స్థానాలు కలిగి ఉన్నది. ఒడిశా 10 స్థానాలు కలిగి ఉన్నది. అస్సాం 7 స్థానాలను కలిగి ఉన్నది. జార్ఖండ్ 6 స్థానములను కలిగి ఉన్నది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం 4 స్థానాలను కలిగి ఉన్నది. ఉత్తరాఖండ్ 3 స్థానాలను కలిగి ఉన్నది. మణిపూర్ రాష్ట్రం 1 స్థానం మాత్రమే కలిగి ఉన్నది. మిజోరం 1 రాష్ట్రం మాత్రమే కలిగి ఉన్నది. పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం 1 స్థానం మాత్రమే కలిగి ఉన్నది. త్రిపుర 1 స్థానం మాత్రమే కలిగి ఉన్నది. మహారాష్ట్ర 19 స్థానాలను కలిగి ఉన్నది. బీహార్ 16 స్థానములను కలిగి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ 11 స్థానములను కలిగి ఉన్నది. రాజస్థాన్ 10 స్థానములను కలిగి ఉన్నది. పంజాబ్ 7 స్థానములను కలిగి ఉన్నది. ఛత్తీస్గఢ్ 5 స్థానములను కలిగి ఉన్నది. హిమాచల్ ప్రదేశ్ 3 స్థానములు మాత్రమే కలిగి ఉన్నది. అరుణాచల్ ప్రదేశ్ 1 స్థానం మాత్రమే కలిగి ఉన్నది. మేఘాలయ 1 స్థానం మాత్రమే కలిగి ఉన్నది. నాగాలాండ్ 1 స్థానం మాత్రమే కలిగి ఉన్నది. సిక్కిం 1 స్థానం మాత్రమే కలిగి ఉన్నది. నామినేటెడ్ 12 మంది ఉంటారు. తమిళనాడు 18 స్థానాలు కలిగి ఉన్నది. కర్ణాటక 12 స్థానాలు మాత్రమే కలిగి ఉన్నది. మధ్యప్రదేశ్ 11 స్థానాలు మాత్రమే కలిగి ఉన్నది. కేరళ 9 స్థానాలు మాత్రమే కలిగి ఉన్నది. తెలంగాణ 7 స్థానములు మాత్రమే కలిగి ఉన్నది. హర్యానా 5 స్థానములు మాత్రమే కలిగి ఉన్నది. ఢిల్లీ 3 స్థానములు మాత్రమే కలిగి ఉన్నది. గోవా 1 స్థానం మాత్రమే కలిగి ఉన్నది. నామినేట్ వారు 12 మంది. మొత్తం చూసుకున్నచో 245 మంది రాజ్యసభలో కలరు. రాజ్యసభలో ఒకే సభ్యుడు కలిగి ఉన్న రాష్ట్రాలు వచ్చి అరుణాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురగా ఉన్నాయి. అదే రాజ్యసభలో ఒకే సభ్యుడిగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం నుండి పుదుచ్చేరి ఉంది. లోక్సభలో మరియు రాజ్యసభలో ఒకే సభ్యుడు గల రాష్ట్రములు సిక్కిం, నాగాలాండ్, మిజోరంగా ఉన్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.